దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు మనందరికీ కూడా క్రిస్మస్ అనేది చాలా ఆనందకరమైన సమయం. అయితే ఈ క్రిస్మస్ని మనం ఎలాగా ఆచరిస్తున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను కూడా దీని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు రెండు విషయాలు చాలా మనసుకు హత్తినట్టుగా నాకు అర్థమయ్యాయి. ఇంతకాలం మనం దీన్ని ఒక పండుగగా ఆచరించాం, చాలా హడావుడి చేసుకుంటాం. అయితే ఈరోజు మన అంశం యేసు ప్రభు ఈ లోకానికి రావడం. మనం ఆత్మానుసారమైన క్రైస్తవులుగా దీన్ని ఆచరిస్తామా, లేక శరీరానుసారమైన క్రైస్తవులుగా మనం దీన్ని ఆచరిస్తామా? ఒకటి చెప్పండి. ఆత్మానుసారమైన క్రైస్తవులు. రెండు, శరీరానుసారమైన క్రైస్తవులు. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చివరి నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 3, 4 వచనాలు కలిసి ఉన్నాయి. 3వ లైన్ నుంచి చదువుతున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతరు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఆయనను పాప శరీర ఆకారంతో పంపించారు. చెప్పండి అందరూ. పాప శరీర ఆకారం. మహాపరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, అనంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన యొక్క మహిమ, తన యొక్క పరిశుద్ధత, ఇది మనకి అర్థం కాదు. తన యొక్క పరిశుద్ధత అంతా కూడా ప్రక్కన పెట్టి ఏ ఆకారం ధరించారంట? పాప శరీర ఆకారం. అసలు ఈ ఒక్క పాయింట్ మీరు ఈ రోజుల్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. అసమానుడైన పరిశుద్ధుడైన దేవుడు, పాపం అంటని దేవుడు, పరిశుద్ధత ఏమాత్రం కూడా పుట్టని, పాపము పుట్టని పరిశుద్ధుడు. పరిశుద్ధత ఆయన మిళితమై ఉంటారు. అలాంటి దేవుడు తన యొక్క పరిశుద్ధతను తీసి ప్రక్కన పెట్టి, అది ఎలాగో మనకి అర్థం కాదు, అర్థం చేసుకోలేం కూడా అనుకుంటున్నాను. ఇది ఒక డ్రామా కాదు, ఒక వేషధారణ కాదు. ఆ పరిశుద్ధతనంతా కూడా పక్కన పెట్టేసి ఈ ఆకారం ధరించారంట, పాప శరీర ఆకారం. ఒక దీనుడుగా
మానవునిగా ఈ లోకానికి ఆయన వచ్చారు. తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఎందుకు పంపారంటే ఆయన్నే? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించడానికి. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. ఇది నిజంగా మనం లోతుగా తరచి ధ్యానించినప్పుడు మన అల్పమైన జ్ఞానానికి అందని ఒక అద్భుతమైన ఒక తలంపు ఇది. గుండెను పిండేసే ఒక తలంపు, మనకి ఊహకి అందని ఒక తలంపు. ఇందులో దేవుని యొక్క ప్రేమ మానవ జాతి పట్ల, తాను సృష్టించుకున్న మానవ జాతి పట్ల, తనదైన మానవ జాతి పట్ల, తనని కాదంటున్న మానవ జాతి పట్ల, దైవత్వాన్ని తృణీకరిస్తూ ఉన్న మానవ జాతి పట్ల, దేవుని మీద తిరుగుబాటు చేసిన మానవుని పట్ల దేవునికున్న అపారమైన ప్రేమ. ఈ ప్రేమ మనం అర్థం చేసుకోకుండా, మారు మనసు పొందకుండా, రక్షింపబడకుండా ఇది ఒక పండగలాగా ఆచరించడం దేవుడు అంగీకరిస్తారా? క్రైస్తవ్యం నానాటికి చెడిపోతూ ఉంది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంది. దీని యొక్క లోతు సగటు క్రైస్తవుడు గ్రహించట్లేదు. కొంతమందికి ముందు మనం శరీరానుసారంగా ఆచరించడం అంటే ఏంటో చూద్దాం. కొంతమందికి ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ. చెప్పండి, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ. ఇది శరీరానుసారులకు పండగ, ఇది ఆత్మానుసారులకు పండగ కాదు. ఇది ఒక వేదనతో కూడిన ఒక అంశం. గుండెను తరుక్కుమని పిండేసే ఒక సంఘటన. దేవుని యొక్క ప్రేమకు ఇది నిదర్శనం. కాబట్టి శరీరానుసారులు దీన్ని ఎలాగా ఆచరిస్తారు? ఒక పండగ. పండగ కాబట్టి ఏం చేయాలా? కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఎప్పుడు ఎన్నడూ లేని వ్యాపారం అంట. హిందువులు కూడా చెయ్యని వ్యాపారం అంట. ఈ డిసెంబర్ నెలలో జరుగుద్దంట. కారణం పండగ క్రైస్తవులు. వీళ్ళు శరీరానుసారమైన క్రైస్తవులు. ఒక పండగ పూట కొత్త గుడ్డన్నా లేదే అని బాధపడే క్రైస్తవులు. ఇది దేవునికి సంతోషమా? ఇది దేవునికి సంతోషమా, దుఃఖమా? నీకేమైనా ఆనందమా, ఏమన్నా ఆశీర్వాదమా? ఆలోచించాలి. భక్తి అనేది ఎప్పుడు కూడా మనం ఆలోచించి చెయ్యాలి. మనం చేసేది వాక్యానికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి చాలా హడావుడి, ఇళ్లకు సున్నాలు, అలంకరణలు, స్టార్లు, క్రిస్మస్ ట్రీ, అది ఒక వ్యాపారం. రకరకాల పిండి వంటలు, మనిషికి గృహానికి కూడా అలంకరణలు. క్రైస్తవ్యం దేవుణ్ణి సంతోషపెట్టేదైనా? ఇది దేవుడు కోరేదైనా? దేవుడు ఆనందించేదైనా? దేవుడు ఆశీర్వదించేనా?
ఇది ఎవరు చేస్తారు? శరీరాను సార్లు మారు మనసు లేని వాళ్ళు, దేవుని గురించి లోతుగా ఆలోచించిన వాళ్ళు, మన యొక్క అంతం ఏంటో ఆలోచించిన వాళ్ళు, ఆత్మీయమైన జీవితాన్ని గురించి ఆలోచించిన వాళ్ళు. పౌలు అన్నాడు, నేను చిన్న పిల్లవానిగా ప్రవర్తించాను, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు మానివేశాను. మనకు తెలియనప్పుడు దీన్ని ఒక పండగగా చేసాం. మేము కూడా చేసాం, మీరు కూడా చేశారు. క్రైస్తవ్యం అంతా కూడా ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్రీస్తు శిష్యులు ఎక్కడ? యేసు బోధలు ఆచరించేవాళ్ళు ఎక్కడ? అర్థం చేసుకునేవాళ్ళు ఎక్కడ? ఆయనతో పాటు ఏడ్చేవాళ్ళు ఎంతమంది? ఆ మనస్సును, ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది? దేవుడు ఎవరి కోసం వెతుకుతూ ఉన్నారు? ఇది నామకార్థపు ఆరాధన. చరిత్రలు చెప్తా ఉన్నాయి. యోసేపు మరియని తీసుకొని నిండు చూలాలు, అంటే 9వ నెల కూడా నిండింది. స్త్రీలకి బాగా అర్థం అవుతుంది. ఆ నిండు చూలాల్ని ఒక గాడిద మీద ఎక్కించి నజరేతు నుండి బెత్లెహేము చేరడానికి దాదాపు 500 కిలోమీటర్లంట. 500 అని ఒకరు అన్నారు, 600 అని ఒకరు అన్నారు. అంత దూరం గాడిద మీద ప్రయాణం, నిండు చూలాల్ని ఒక చిన్న బట్టల మూట కట్టుకొని. మరియా ఆనందంగా ఉందా? మీరు ఆలోచించండి. యేసేపు ఆనందంగా తెచ్చుంటాడా? ఏ క్షణం ప్రసవిస్తుందో, ఏ క్షణం ఏమవుతుందో. ఇంత దూర ప్రయాణంలో మీరు ఎక్కడ ఆగారో, ఎక్కడ పడుకుందో ఆ నిండు చూలాలు. ఇవన్నీ ఇప్పటి నుండి మనం ఆలోచిస్తే మంచిది, ఇప్పటికైనా ఆలోచిస్తే కూడా మంచిదే. నేను కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, ఎందుకు క్రైస్తవ్యం ఎంత పాడైపోయింది. ఇశ్రాయేలీలు మాటిమాటికి తమ చుట్టూనున్న అన్యులతో కలిసిపోయేవాళ్ళంట. మనం కూడా ఈ పరిశుద్ధమైన ఒక సన్నివేశం, ఒక సందర్భాన్ని, దీన్ని ఎలా మార్చేసాం? ఒక పండుగ. క్యారల్స్, మనమేమి క్యారల్స్ చెయ్యం. చాలామంది అర్ధరాత్రి నిద్రపోయే వాళ్ళు లేపి యేసు పుట్టెను హల్లెలూయా అంటారు. ఎప్పటి నుంచి అంటారు? 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అంటారు. నాకు కూడా కొత్తలో అర్థమయ్యేది కాదు. ఇదేంటి, నిన్న యేసు పుట్టెనన్నారు, ఇవాళ యేసు పుట్టెనంటారేంటి? మనం కూడా ఏం చేసాం దీన్ని? చెప్పండి, ఏం చేసాం దీన్ని? ఒక పండుగ. పిండి వంటలు, చుట్టాలు, తప్పులేదు, చుట్టాలు రావడం ఆనందమే, నాకు ఆనందమే. కొత్త బట్టలు. చాలాసార్లు సేవకులు మేము మాట్లాడుకునేటప్పుడు, చాలామందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కొంచెం ఘాటుగా స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటాను, ఇష్టం లేని స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటాను. మొన్న మధ్యనే ఒకళ్ళతో అన్నాను, ఒరే నాన్న,
క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకున్న వాడందరికీ క్రొత్త హృదయం లేనట్టే. కొంచెం దయచేసి ఆ టీవీలో కొత్త బట్టల మీద మాట్లాడని చెప్పాను. దేవుడు కొత్త బట్టలు కోరట్లేదు. ఏం కోరుతున్నారు చెప్పండి, చెప్పండి అందరూ. ఏం కోరుతున్నారు? అరే ఏం కోరుతున్నారు? నూతన హృదయం, ఒక క్రొత్త హృదయం, రోజు రోజుకి మార్పు నుండే హృదయం, రోజు రోజుకి ఆత్మీయమైన లోతుల్లోనికి వెళ్ళగలిగిన హృదయం. అంత దూర ప్రయాణంలో మరియను జాగ్రత్తగా పట్టుకొని, అప్పటికే మరియా ఎన్నో అవమానాలు భరించుంటుంది. ఇలాగా దూత చెప్పారంటే నమ్మేదెవరు? దూత ప్రత్యక్షత వినేదెవరు అసలు? ఒక్కొక్కసారి మనం అంటే ఇష్టం లేకపోతే మనం చెప్పే మంచి కూడా వాళ్ళు వినటానికి ఇష్టపడరు. యోసేపుని కూడా సమాజం ఇష్టపడలేదు. ఆ రోజుల్లో ఎవరైనా వివాహం కాకుండా గర్భం వస్తే ఆ స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. దేవదూత ఆజ్ఞ మేరకు ఆ పని జరగకుండా యోసేపు అడ్డుకొని, నేను మరియను ఇలాగే స్వీకరిస్తాను అని నిలబడ్డాడు. కాబట్టి దూర ప్రయాణం చేసి బెత్లెహేముకు చేరేసరికి మరీకి ఇంకా ఏడుపు వచ్చి ఉంటుంది. అది యోసేపు సొంత ఊరు. ఇంచుమించు మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా మన సొంత ఊర్లు ఉంటాయి ఎక్కడో. ఖచ్చితంగా మాకు ఒక సొంత ఊరు ఉంది, మీకు ఉండి ఉంటుంది. యేసయ్య అక్కడికి రాగానే, ఆ ఊరి పొలిమేరకు రాగానే నేను అనుకుంటాను, ఆ ఊరిలో ఉన్న వాళ్ళ తాతయ్యలో, చిన్నాన్నలో, మావయ్యలో గుర్తొచ్చుండ్రా. కానీ ఎవ్వరు వెళ్ళటానికి యోసేపుకు ధైర్యం లేదు. అందుకని ఎన్ని సత్రాల తలుపులో కొడుతూ వచ్చాడు. అది క్రిస్మస్, క్రీస్తు పుట్టుకలో ఉన్న అంశాలు. చివరికి ఒక జాలి గల తల్లో యజమానం, సత్రంలో స్థలం లేదమ్మా, ఎక్కడ ఉండొచ్చు? పశువుల పాక. అది మానవుడు దేవునికి ఇచ్చిన స్థలం. ఏది చెప్పండి? మానవుడు దేవుడికి ఇచ్చిన స్థలం. సృష్టికర్త, సర్వ భూమండలాన్ని చేసిన సృష్టికర్త, దేవాది దేవుడు, ఏకైక దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, సర్వ మానవ కోటిని సృష్టించిన దేవుడు తన సృష్టికర్తకు ఏ స్థలం ఇచ్చాడు? పశువుల పాక. అర్థం చేసుకుందామా? అర్థం చేసుకుందామా వద్దా? అర్థం చేసుకుందామా వద్దా? నామకార్థ క్రైస్తవులుగానే మిగిలిపోదామా? ఆత్మీయమైన క్రైస్తవులుగా మారదామా? మనిషి దేవుడికి ఇచ్చింది ఏంటది చెప్పండి? ఏంటది? పశువుల పాక. అందుకే యోహాను దాని గురించి రాస్తూ అన్నాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకోలేదు. ఓకే, యూదులు చేర్చుకోలేదు. యూదులకు ఆయన ఎవరో అర్థం కాలేదు. మనం చేర్చుకున్నామా?
మనం చేర్చుకున్నామా? మనకు అర్థమైందా? నేను ఆలోచించి అనుకుంటాను, ఆత్మానుసారులకి ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు ఈస్టరే, ప్రతిరోజు ఆయన మన కోసం పుట్టినందుకు ఆయన్ని మనం స్తుతిస్తాం. ఆయన మన కోసం మరణించినందుకు కూడా మనం ఆయన్ను స్తుతిస్తాం. మనిషి ఏమిచ్చాడు? పశువుల పాక. చాలా సంవత్సరాల క్రితం చాలా దుఃఖంతో ఇలాగే ఆలోచిస్తూ, ఇప్పటికే ఇంత పరిపక్వత అవ్వలేదు నాకు. యేసయ్య, పశువుల పాకలో ఎందుకు పుట్టారు అసలు మీరు? ఇదేమి న్యాయం కాదు అనుకుంటే అప్పుడు ఒక జవాబు వచ్చింది. గొర్రె పిల్లలు ఎక్కడ పుడతాయి? గొర్రె పిల్లలు ఎక్కడ పుట్టాలి? అప్పుడు జవాబు వచ్చింది, లోక పాపములు మోసుకొని పోయే గొర్రె పిల్లగా నేను ఈ లోకానికి వచ్చాను, కాబట్టి పశువుల పాక నాకు సరి అయినదే. ఈ క్రిస్మస్ లేక క్రీస్తు పుట్టుకలో ఉన్న ఉదంతం అంతా కూడా మనం ఆలోచిస్తూ ఉంటే నీకు గుండె పగలకపోతే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదేమో అనుకుంటా నేను. లేకపోతే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, ఏ మనసు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు. ఆయన ఎంతవరకు తగ్గించుకున్నారు, ఎంతవరకు తగ్గించుకున్నారు. ఒక పశువుల శాలలో కనటానికి ఆ తల్లి కూడా ఇష్టపడింది. వేరే గత్యంతరం లేదు కదా, వేరే స్థలం లేదు కదా. కాబట్టి ఆమె మనసు యేసేపు యొక్క దుఃఖం. అలాంటి పరిస్థితిలో దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చారు. దాన్ని మనం ఎలాగా స్వీకరిస్తున్నాం, ఎలాగా మనం దాన్ని ఆచరిస్తున్నాం. ఆ పశువుల శాలలో ఆయన పుట్టడం అనేది ఒకసారి మనం ఎక్కడి నుంచి ఊహించుకోవాలి? ఆయన దైవత్వం, ఆయన మహిమ, ఆయన పరిశుద్ధత, ఆయన నిత్యత్వం, ఆయన మహిమోన్నతమైన స్థితి అక్కడి నుంచి ఊహించుకోవాలి. ఎక్కడికి? పశువుల పాక. ఏం కనపడుతుంది అందులో? దేవుని యొక్క ప్రేమ. నువ్వెంత దూరంలో ఉన్నా, నువ్వెంత అధోగతిలో ఉన్నా, అంతవరకు నన్ను నేను తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చి నిన్ను నేను ఎలాగైనా రక్షించుకోవాలి. అది దేవుని యొక్క తలంపు. సగటు మానవుడు ఆ స్థాయికి అందకపోతే, దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఎవరిని సంతోషపెట్టడానికి ఈ క్రిస్మస్ హడావుడి? ఎవరికి సంతోషం? మనకు మనమే సంతోషమా? దేవునికి ఏమన్నా ఆనందమా? మనకేమన్నా ఆశీర్వాదమా? దేవుడేమన్నా ఆనందిస్తారా? కొత్త బట్టలు ఎప్పుడు కట్టుకోమా? ఇంకా ఆ రోజే కట్టుకోవాలా? దేవుణ్ణి వెక్కిరిస్తామా? దైవత్వాన్ని అర్థం చేసుకోమా? దేవుడెవరో అర్థం కాకుండానే సంవత్సరాలు గడిపేస్తామా? రక్షణ అనేది పొందకుండానే, దేవుని యొక్క శరీరంలో ఒక భాగం అవ్వకుండానే
పరలోక రాజ్యానికి అర్హులు అవ్వకుండానే ఈ నామకార్థ క్రైస్తవ్యంలో మగ్గిపోతూ ఉంటామా? ప్రపంచం మారిపోతూ ఉంది. ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేదు. ఆ మాటకు వస్తే 10 ఏళ్ల క్రితం ఉన్నట్టు కూడా ఇప్పుడు లేదు. తెగుళ్ళు, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలై 12,000 సంవత్సరాల క్రితం ఉన్న అగ్నిపర్వతం బద్దలై ఆ మేఘాలు అనేక దేశాలు కమ్ముకుంటూ అరేబియా సముద్రాన్ని దాటి భారత్లోకి కూడా వస్తున్నాయంట. మీరు ఎక్కువ న్యూస్ చూస్తూ ఉంటారు. వరదలు, ఎన్నడూ వినని జబ్బులు, కొత్త కొత్త జబ్బులు, తెగుళ్ళు, భూకంపాలు. అయినా కూడా మనిషికి ఏం తెరుచుకోవట్లేదు, కళ్ళు తెరుచుకోవట్లేదు. శరీరానుసార్లు ఇంకనూ శరీరానుసార్లుగానే ఉంటారంట. మనం ఆ జాబితాలో ఉందామా, లేక పరిగెత్తుకొని రక్షణలోకి వద్దామా? ఆలోచించాలి. ప్రతి సంఘటనకు ఆలోచించాలి, ప్రతి విషయానికి ఆలోచించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మారు మనసు లేని వ్యక్తులు ఎలా బ్రతికితే బ్రతకనివ్వండి. కనీసం ఇక్కడ కూర్చున్న కొంతమంది అయినా, ఈ వాక్యం వినే కొందరైనా మీ కళ్ళు కాదు మీ హృదయాలు తెరుచుకోండి. భక్తులు ఘోషించారు, హృదయాలు చించుకొని ఆయన పాదాల మీద పడమని. ఆ రాత్రి జరిగిన సంఘటనలు మనకి తెలుసు. పశువుల శాలలో ఎవ్వరు కూడా గుర్తించని విధానంలో మనం అందరం ఆలోచించవచ్చు. చిన్నపిల్లాడు పుట్టగానే ఏడుస్తాడు కదా, ఆ ఏడుపు విని కొంతమంది అమ్మలక్కలు వచ్చి ఉంటారేమో, ఎన్ని సోద్యపు మాటలు మాట్లాడుంటారు. అయ్యో పిల్లాడు ఇక్కడ పుట్టాడా అని ఉంటారు కొంతమంది అమ్మలక్కలు. ఎంత 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 దీన స్థితిలో, ఎంత హీన స్థితిలో ఆ మరియకు దైవ కుమారుడు పుట్టాడు. దీన్ని క్రైస్తవ్యం ఎలా మార్చేసింది? ఈ శతాబ్దపు క్రైస్తవ్యం ఎలా మార్చేసింది? ఆయన ఎక్కడ పుడితే మాకెందుకు, ఓ రక్షకుడు పుట్టాడు కాబట్టి మాకేంటి పండగ. ఇంకా కొంతమంది అంటారు, అయ్యో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ కూడా సరిగ్గా చేసుకోవద్దా? ఇది పండగ? ఎందుకు పుట్టారు ఆయన? నీ కోసం నా కోసం చచ్చిపోవటానికి పుట్టారు. ఆయన ఒక రాజు అవ్వటానికి పుట్టలేదు, ఒక బలియాగంగా పుట్టారు. అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు ముగ్గురు తెచ్చిన 3 కూడా ఒక అర్థం ఉంది. ఒక జ్ఞాని ఆయన రాజు అని ఏం తెచ్చాడు? బంగారం తెచ్చాడు. మరి ఒక జ్ఞాని ఏం తెచ్చాడు? ఆయన యాజకుడు అని ఏం తెచ్చాడు? సాంబ్రాన్ని తెచ్చాడు. మరి ఒక జ్ఞాని ఏం తెచ్చాడు? బోళం తెచ్చాడు. బోళం ఎప్పుడు రాస్తారు? ఒక మనిషి చచ్చిపోయాక రాస్తాడు. యోహాను సువార్తలో మనందరికీ తెలుసు, 150 సేర్ల ఎత్తు బోళం తెచ్చాడు. ఎవరు? నికోదేము. మరియా పొత్తి గొడ్డలతో ఆయన్ను చుట్టింది.
ఒక సేవకుడు చెప్తే విన్నాను. ఈ చుట్టడం అనే దానికి వాడిన ఆ హెబ్రీ లేక గ్రీక్ నాకు సరి గుర్తులేదు, కానీ ఆ మాట యేసు ప్రభుకి సిలువ వేశాక యేసేపు చుట్టడం, బట్టలు ఆయన దేహాన్ని ఏం చేశారు, చుట్టారు. ఈ రెండిటికి కూడా ఒకే పదం వాడారని చెప్పారు. మీకు అర్థమైందా? పసిబిడ్డను చుట్టారు బట్టల్లో వెచ్చగా ఉండడానికి. ఆ చుట్టడం అనే దానికి వాడిన పదం, సిలువలో ఆయన్ని దింపాక చుట్టడం, యేసేపు ఆయన్ను బట్టతో చుట్టి సమాధిలో, రెండిటికి కూడా ఒకే పదం వాడారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక పండగ? ఇదేమన్నా గంతులేసే పండగ? మన హృదయం భారంతో, ప్రభువా నీ బాధ నేను అర్థం చేసుకుంటున్నాను, మీ ప్రేమ నేను అర్థం చేసుకుంటున్నాను, పాతాళంలోకి వెళ్ళవలసిన నా ప్రాణాన్ని విమోచించడానికి మీరు ఎంత క్రిందకి దిగారో నాకు అర్థమవుతా ఉంది ప్రభువా అని ప్రతిరోజు కూడా మనం ఆరాధించవలసిన వాళ్ళం. ఇది ఆత్మానుసారులు చేసే ఆరాధన. గొల్లలు వచ్చారు. గొల్లలకి ఎవరు చెప్పారు? గొల్లలకి సాక్షాత్తు దేవదూతలే చెప్పారు. గొల్లలు ఎప్పుడు వచ్చారంట? వెంటనే బయలుదేరి వచ్చారు. ఏం ఆలస్యం చేయలేదు. రాత్రి వేళ ఈ సువర్తమానం రాగానే ఒరే పడుకుండ్రా పొద్దున్నే వెళ్దాం అనలేదు. ఎప్పుడు వచ్చారు? వెంటనే. జ్ఞానులు ఎంతకాలం ప్రయాణం చేశారు? ఇంచుమించు 1.5 పైన ప్రయాణం చేశారు. అందుకే హేరోదు చంపించినప్పుడు 2 సంవత్సరాలు పైబడిన వాడిని చంపించాడు. చూడండి, ఒకరికి వర్తమానం రాగానే వచ్చారు, ఒకరు ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళ దేశాల నుండి ప్రయాణమై వచ్చారు. భక్తి వెంటనే కొన్ని చెయ్యాలి. ఎంత ప్రయాస అయినా సరే మనం ఆయన్ని చేరుకోవాలి. ఎలాగా మనం ఈ దినాల్ని ఎదుర్కోబోతున్నాం? మన హృదయాల్లో ఆయన రాజేనా? మన జీవితానికి ఆయన యాజకుడేనా? మనకు ఆయన రక్షకుడేనా? మారు మనసు పొందామా? దేవునికి జీవితం ఇచ్చామా? మారు మనసు పొందాము అనుకుంటాం, కానీ పొందిన తరువాత బాప్తిసం తీసుకున్నాక నూతన జీవంతో జీవిస్తున్నామా, లేక పాత బ్రతికే బ్రతుకుతున్నామా? మన తలంపులు మారాయా? మన క్రియలు మారాయా? మనం ఆలోచించే విధానం మారిందా? జీవితంలో ఆ నూతన జీవం మనలోకి వచ్చిందా? లేక ఇంకా పాత జీవితమే జీవిస్తున్నామా? ఇంకా అరోత బ్రతికే బ్రతుకుతున్నామా? దేవుడు చూసి సంతోషించే జీవితం జీవిస్తున్నామా? ఇంతవరకు ఒక ఎత్తు అయితే, మనం రక్షించబడి క్రీస్తు శరీరంలో ఒక భాగం అయితే, ఆయన మనకు శిరస్సు అయితే,
ఆయన శరీరంలో మనం నిజంగా ఒక భాగం అయితే, ఇప్పుడు మనం ఆయన తండ్రిగా, మనం బిడ్డలంగా ఎవరిని గురించి ఆలోచిస్తాం? తండ్రిని గురించి ఆలోచిస్తాం. నిజమైన బిడ్డలు తండ్రి భారాన్ని పంచుకుంటారు, తండ్రి వేదన పంచుకుంటారు, తండ్రి ఆశలు ఆశయాలు నెరవేరుస్తారు, తండ్రి కోరిక తీరుస్తారు. ఒక్కొక్కసారి మనం అక్కడక్కడ వింటాం, మా తండ్రి లేడు. ఈ మధ్య నేను ఒక సాక్ష్యం విన్నాను, తండ్రి లేడండి, చనిపోయాడు, కానీ ఇది నా తండ్రి కోరిక అని ఒక బిడ్డ చక్కగా చదువుకొని డాక్టర్ సాక్ష్యం చెప్పాడు. ఒక తల్లి కోరిక, నువ్వు పేదలకు సేవ చేయాలి. పేర్లు చెప్పట్లేదు. తల్లిదండ్రులు లేకపోయినా ఒక నమ్మకమైన బిడ్డ తల్లిదండ్రుల కోరికలు తీరుస్తారు. తండ్రి తన కుమారుణ్ణి పాప శరీర ఆకారంతో పంపారు. అక్కడ దేవుని ప్రేమ మనకి అర్థమవుతూ ఉంది. మనకి దేవుని ప్రేమ అర్థమైతే, ఆయన శరీరంలో ఒక అవయవాలం అయితే, ఆ తండ్రి రుణం మనం తీర్చుకోవాలనుకుంటే, నిజంగా రక్షించబడితే ఎవరి కోసం జీవిస్తాం? ఎవరి కోసం జీవిస్తాం? తండ్రి కోసం. ఆయన శిరస్సు అయితే, మనం ఆయన శరీరంలో ఒక భాగం అయితే, కనీసం ఈ చిటికిన వేలికి దెబ్బ తగిలినా ఒక్కసారి శరీరం అంతా ఏమంటుంది? బా అంటది. సంఘం భయంకరమైన చిత్రహింసల్లో వెళ్తూ ఉంది. సంఘం ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. నైజీరియాలో వేల మందిని చంపేస్తూ ఉన్నారు. సూడాన్, ముస్లిం దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, నార్త్ కొరియా, మన ఇండియా, మన సహోదరులే, మన కోసం ఇక్కడికి వచ్చిన మిషనరీలే. దారుణమైన భయాలు, హింసలు, పారిపోతున్నారు, దెబ్బలు తింటున్నారు. మనకేమీ పట్టదా? మన కొత్త బట్టల హడావుడేనా? మనకేమీ కన్నీరు రాదా? మన ఆత్మ ఏమాత్రం ఘోషించదా? మధ్య ప్రేయర్ పాయింట్స్లో ఒక 20 సంవత్సరాలు యవనస్తుడు 3 సార్లు కాలు విరిగిపోయింది దెబ్బలకి. మనకేం పట్టదా? మన సహోదరులు కదా వాళ్ళు. మన దేశంలో సంగతి చెప్తున్నాను. ఆనందించాలి, కానీ ఐహికమైన వాటిలో కాదు ఆనందం. ఏ విషయాల్లో ఆనందం? ఆత్మీయమైన జీవితంలో, ఆయన భారాలు మనం అర్థం చేసుకోవటంలో, ఆ భారం మనం పంచుకోవటంలో, ఆ బాధ్యత మనం స్వీకరించడంలో, అది నిజమైన క్రిస్మస్ ఆనందం. దేవుడు ఏం కోరుతున్నారు మన దగ్గర? ఈ ప్రశ్న రోజు లేవగానే వేసుకోవాలి. చెప్పండి అందరూ. నన్ను ఆయన రక్షించారు కదా, చెప్పండి. నా కోసం ప్రాణం పెట్టారు కదా. దేవుడు నా దగ్గర ఏమీ కోరుతా ఉన్నారు? మళ్ళీ చెప్పండి. నన్ను రక్షించారు కదా,
నా కోసం ఆయన భూమి మీదకి వచ్చారు కదా. దేవుడు నా దగ్గర ఏమీ కోరుతూ ఉన్నారు. అర్థమైందా? కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవరు. మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవుడు నా దగ్గర ఏం కోరుతూ ఉన్నారు? నేను వేసుకున్న ప్రశ్నే మీకు వేస్తున్నాను. దేవుడు నా దగ్గర ఏం కోరుతూ ఉన్నారు? ఒక నామకార్థ క్రైస్తవులుగా బ్రతకడమా? ఇంకెన్నాళ్ళు బతుకుతాం అలాగా? ఇంకెన్నాళ్ళు గాయపరుస్తాం ఆయన్ని? ఇంకెన్నాళ్ళు నువ్వెవరివో నాకు తెలియదని చెప్తాం? 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగిన యోధ ఆయన ఏం చేశాడు? అప్పగిచ్చాడు. ఇంకెన్నాళ్ళు ఆయన బాధ పెడతాం? ఇంకెన్నాళ్ళు మన ఇష్టం, మన సంతోషం వెతుకుతాం? ఆయన సంతోషం వెతకొద్దా? ఆయన భారం మనం పంచుకోవద్దా? మన తోటి సహోదరులు సహోదరులు జైల్లో మొగ్గుతూ ఉన్నారు. మన సంఘానికి వచ్చిన వాళ్ళు భయంకరమైన హింసల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియక ఎతుకుతూ ఉన్నారు పోలీసులు. వాళ్ళ పిల్లల సంగతి ఏంటి? ఎక్కడో చదువుతున్నారు కొన్ని వేల మైళ్ళ దూరంలో. వాళ్ళ నాన్నలకి ఏమవుతుందో చెప్పేది ఎవరు? ఆ పసిపిల్లలకి ఎలా అర్థం అవుతుంది? ఎంతోమంది జైల్లో ఉంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా వీల్లేదు, స్కూల్లో కూడా రానివ్వరు. మనకేం పట్టదా? క్రైస్తవులకి ఏమీ పట్టదా? మన ఆనందమేనా? మన తిండేనా? మన బట్టలేనా? మన పండగలేనా? సంఘం మూలుగుతుంటే, హింసల్లో నుంచి వెళ్తూ ఉంటే, ప్రపంచం అంతా గడగడలాడుతూ ఉంటే ఏమవుతుందో అని మనం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటామా? ఆలోచించడానికి దేవుడు బుద్ధి ఇచ్చారు. జ్ఞానం లేని వాళ్ళగా నశించిపోతామా? ఏమన్నా కొంచెం మన నిద్రావస్థ నుంచి లేస్తామా? శరీరానుసారులుగా బ్రతుకుదామా? ఆత్మానుసారులుగా బ్రతుకుదామా? యెహోషువ అన్నాడు, జీవము మరణము నీ ముందే ఉంది, తెలుసుకో. ఇరుకు మార్గము విశాల మార్గము నీ ముందే ఉంది, తెలుసుకో. 1 సంవత్సరం అయిపోతూ ఉంది. ఈ సంవత్సరాన్ని గురించి ఏమి లెక్క అప్పు చెప్తాం దేవునికి? ఏం చేసావు నువ్వు నాకు అంటే ఏం చెప్తాం? ఉందా ఏమన్నా చెప్పడానికి? ఉందా ఏమన్నా చెప్పడానికి? ఒకవేళ ఈ రాత్రి దేవుడు వస్తే శరీరానుసార్లు పండుగ ఆచరిస్తారు, ఆత్మానుసార్లు ఆయన భారాన్ని పంచుకొని ఆయన బిడ్డలతో కలిసి ఏడుస్తారు. ఈ రోజుల్లో తరచుగా సేవకులతో సహా ఒక మాట, ఒక వాక్యం చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అది 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడాయను. రెండవ కొరింథీ 8:9. ఎంత తప్పుగా చెప్తారంటే చాలామంది దీన్ని అపార్థం చేస్తారు.
మన కోసం చచ్చిపోవటానికి ఆయన వచ్చారు, ప్రాణం త్యాగం చేయడానికి వచ్చారు. ఘోరమైన సిలువ శ్రమలకు ఆయన అప్పగించడానికి ఈ భూమి మీదకు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. ధనవంతులుగా చేయటానికి వచ్చారా? అందుకే ప్రకటనలో నువ్వు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు. దరిద్రుడు అంటే ఎవరు? నిష్ట దరిద్రుడు అని తిడతాం కదా ఒక్కొక్కసారి. దరిద్రం, పేదరికం. దేవుడు ధనవంతులుగా చేయటానికి రాలేదు, ఇహలోకమైన ధనవంతులుగా చేయటానికి రాలేదు, ఆత్మీయమైన ఐశ్వర్యవంతులుగా చేయటానికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆదాము అవ్వలు ఆ పాపం చేసినప్పుడు స్త్రీ ద్వారా పాపం లోకంలో ప్రవేశించింది. స్త్రీ ద్వారా రక్షకుల లోకానికి వచ్చారు. స్త్రీ ద్వారా పునరుద్ధాన వార్త లోకంలోకి వచ్చింది. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దిగంబరులు అని గుర్తెరిగి పరిగెత్తుకెళ్ళిపోయి చెట్టు చాటున దాక్కున్నారు. దేవుడు ముందుకు రాగలిగిన ధైర్యం వాళ్ళకి లేదు. ఆ దిగంబరత్వాన్ని రక్షణ వస్త్రంతో కప్పటానికి, ఆత్మీయమైన దరిద్రత నుండి విడిపించి ఆత్మీయంగా దేవునితో అంటుకట్టి దైవ కుమారులుగా చేయటానికి దేవుడి లోకానికి వచ్చారు. దరిద్రత నుండి దైవత్వంలోకి తీసుకెళ్ళటానికి దేవుడి లోకానికి వచ్చారు. ధనవంతులుగా చేయటానికి వస్తే మరి లాజరుకి ఎందుకు ఒక భవనం ఇవ్వలేదు? ఎంత దరిద్రమైన బోధలు ఈ రోజుల్లో. బైబిల్ చదవని బోధలు ఎన్నో ఉన్నాయి. మీరందరూ కూడా బైబిల్ చదవండి. చదవలేకపోతే జాగ్రత్తగా వినండి. మనల్ని ఆత్మీయంగా వెలిగించడానికి, మన యొక్క దరిద్రత తొలగించి దైవత్వం, దేవ స్వభావం మనకు అనుగ్రహించడానికి, దేవునితో సమానంగా ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టడానికి దేవుడి లోకానికి వచ్చారు. పాతాళంలో అడుగున మూలిగే ఒక వ్యక్తిని పైకి లేపి పరలోకం తీసుకెళ్ళటానికి వచ్చారు. పరలోకాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు. ఆత్మీయమైన జీవితాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు. ఈ రోజుల్లో బోధలు జాగ్రత్త, మనుషులు కూడా జాగ్రత్త. సిలువ మోసి యేసుని వెంబడించే వాళ్ళు చాలా తక్కువ మంది. మనుషుల్ని ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. లోకంలో భ్రష్టత్వం ఎక్కువైపోయింది. భ్రష్టత్వంతో పాటు మనం కొట్టుకెళ్ళకూడదు. ఎవరిని పడితే వాడిని నమ్మేయటం, ఎవరిని పడితే ఏ బోధ పడితే ఆ బోధ నమ్మేయటం కాదు. చదవండి బైబిల్. మీకు అర్థం కాకపోతే వచ్చి అడగండి. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీ 4:4 ఉంటుంది, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చారు. కాలం సంపూర్ణమైపోయింది. హెబ్రీ పత్రిక 1:1 కూడా ఆయా సమయాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంత్య దినాల్లో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ప్రవక్తల మాటలు వినని తిరుగుబాటు స్వభావం కలిగిన మానవుడు కనీసం తన కుమారుని పంపితే నమ్ముతారేమో. బలి ఇవ్వటానికి పంపారు. బలి అవ్వటానికి, చచ్చిపోవటానికి, ఘోరమైన శ్రమలతో చచ్చిపోవటానికి. మామూలు శ్రమ కాదు.
రక్తాన్ని చిందించడానికి ఆయన మానవ రక్తం తీసుకున్నారు, మరియ రక్తం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ మరియ రక్తంతో మిళితమై, ఇదంతా పౌలు అన్నాడు, ఇది ఒక మర్మం, ఇట్స్ ఎ మిస్టరీ. అది మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ మరియ మీదకు వచ్చినప్పుడు మరియలో ఉన్న రక్తాన్ని, అంటే ఎంతగా దేవుని ప్రేమ మనకు అర్థం అవ్వాలి. మన కోసం ఆయన మరియ రక్తంలో ఆ పరిశుద్ధాత్మ మిళితమై ఆ గర్భంలో ఒక పిండం అయ్యారు. ఏం పట్టిందండి దేవునికి? ప్రేమ. చెప్పండి, ప్రేమ. ఆ ప్రేమ నీకు అర్థమైందా? ఆ ప్రేమ నాకు అర్థమైందా? ఆ ప్రేమ నీకు నాకు అర్థమైతే ఆయన కోసం జీవిస్తాం, ఆయన ఇష్టం చేస్తాం. ఆయన బాధపరచలేం, ఆయనకి గాయపరచలేం. ఆయన్ని మనం అర్థం చేసుకుంటాం, వాక్యం మనం అర్థం చేసుకుంటాం. అర్థం కాకపోతే నాకు అర్థం చెయ్యండి ప్రభు అని అడుగుతాం. ఇప్పుడు ఆలోచించండి, శరీరాన్ని సరళమా, ఆత్మను సరళమా? ఇది ఒక్కరోజుతో సంబంధించింది కాదు. క్రిస్మస్ అనేది ఒక్కరోజుకి సంబంధించింది కాదు. ఆయన మన హృదయాల్లో జన్మించాలి, మన కుటుంబాల్లోకి రావాలి, మన సంఘాల్లోకి రావాలి, మన సమాజంలోకి రావాలి, ఏ లోకంలోకి అయినా రావాలి. ఇది ఒక బాహ్యమైన సెలబ్రేషన్ కాదు. ఇదేదో ఉప్పొంగిపోయే సెలబ్రేషను కాదు. ఇది అట్టడుక్కి దిగి దేవుని ప్రేమను అర్థం చేసుకునే సెలబ్రేషన్. మహాభక్తులు ఎన్నెన్ని పాటలు రాశారు. ఇప్పుడు పాటలు కూడా అర్థం పర్థం లేని పాటలు, ఆవేశంతో కూడిన పాటలు. ఇదివరకు పాటలు పాడితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దుఃఖంతో పాడేవాడు. ఇప్పుడంతా సంగీతాలు. ఎందుకు వచ్చారు ఆయన? నిన్ను నన్ను పాతాళం నుండి, నరకం నుండి, పాపం నుండి, సాతాను అధికారం నుండి. పాపం తొక్కేస్తుంది ఒక మనిషిని జంతువు, ఒక పశువుగా మార్చేస్తుంది. మానవ బుద్ధి విపరీతంగా మార్చేస్తూ ఉంది. ఈ సాతాన్ని నాశనం చేయటానికి, వాడి అధికారం నుండి మనకి విడుదల ఇవ్వడానికి, మన పాపం శాపం అన్నీ కూడా ఎత్తివేసి ఆ పాప పరిహారార్థ పరిశుద్ధ రక్తం చిందించడానికి ఆయన ఈ లోకంలో బహుదీన స్థితిలో జన్మించారు. ఆ తల్లి ఎంత దీనురాలు, యేసేపు ఎంత దీనుడు. ఈ ఉదంతం అంతా కూడా మనం చూస్తే ఏ వ్యక్తిని చూసినా కూడా సంపూర్ణమైన విధేయత, మరియలో విధేయత. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఏం జరుగుద్దో నాకు తెలీదు, మీరేం చెప్తే అదే నా జీవితంలో జరుగునుగాక. ఎంతమంది క్రైస్తవులు అంటారు ఆ మాట? ఇక్కడ కూర్చున్నా మనం అనగలమా? మీ చిత్తమే జరుగునుగాక నా జీవితంలో, నా ఇష్టాన్ని వదిలేసుకున్నాను ప్రభువా. మనం ఒక ఎంప్లాయీ కావచ్చు, ఏదైనా వృత్తి పనులు చేసుకునే వాళ్ళం కావచ్చు. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని అక్కడే వాడుకోగలరు. మీ చిత్తం జరుగునుగాక,
మరి ఆ బ్రతికిన నాలో ఒకే మాట చెప్పింది, ఆయన మీతో ఏం చెప్తే అదే చేయండి. ఎన్ని విని 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 మన చెవులు నీ మాట చొప్పున నాకు జరుగును గాక. యేసయ్యకి ఎంత బాధాకరమైన విషయం, ఎంత అవమానకరమైన విషయం, ఎంత అవమానం భరించాడు. నువ్వు మరియను స్వీకరించు అంతే. తెల్లవారగానే లేచి మరియ దగ్గరికి వెళ్ళి మరియను ఏం చేశాడు? స్వీకరించాడు. ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఎక్కడుంది? సరే, ఎక్కడుందో లేదో మనకు అనవసరం. ఆ క్రైస్తవ్యం ఏదో నా దగ్గర ఉంది అనే ఒక తృష్ణ, ఒక బాధ, ఒక వేదన. జైల్లో ఉన్న నా సహోదరులు నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఏడవకుండా ఉండలేం కదా. అదే మన అన్నో అక్కో ఎక్కడో జైల్లో పెట్టేశారంటే ఎలా ఉంటాం మనం? కొత్త బట్టలు కట్టుకొని జైలు చుట్టూ తిరుగుతామా? అసలు తిండి తింటామా? విడుదలయ్యే వరకు మనోళ్ళేనండి, మన చర్చికొచ్చిన వాళ్ళండి. వాళ్ళ పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో చదువుతున్నారు. వాళ్ళ అమ్మ నాన్నకి ఏమవుతుందో వాళ్ళకి తెలుసా? మనకి చీమైనా కుట్టదా? మనం ఆయన భారాలు భరించమా? ఆయన మనకు తండ్రి కాదా? మనం ఆయన రక్తంలో కొనబడలేదా? ఈ మాటలు విన్నాక మీరు ఆలోచిస్తారని నా వేదన కుమ్మరిస్తున్నాను. ఇది ఒక పండగ కాదు. యేసు ప్రభు ఈ లోకానికి రావడం ఒక అనుభవం. అది మన జీవితాల్లో మనం ఆత్మీయంగా ఆనందించే ఒక అనుభవం. ఆయన నా జీవితంలోకి వస్తే నా కుటుంబంలోకి వస్తాడు. నా కుటుంబంలోకి వస్తే నా సంఘం, నా సమాజంలోకి వస్తారు. నేనంటే నిద్రపోయే క్రైస్తవ్యం ఇప్పటికైనా లేవండి. ఏ దినమైనా దేవుని అక్కడ వచ్చేయచ్చు. ఏ దినమైనా దేవుడు ఈ ప్రపంచాన్ని క్లోజ్ చేయొచ్చు. దేవుడు చెప్పిన ప్రతి సంఘటన నెరవేరుతూ ఉంది. ఇంకా నెరవేరవలసిన ఒకటో రెండో ఉన్నాయి. అది ఏ క్షణమైనా జరగవచ్చు. కాబట్టి దయచేసి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నామకార్థ స్థితిలో బ్రతికే దినాలివి కాదు. క్రీస్తు శరీరము అనే ఆయన ఆ జీవంలోకి మనం వచ్చామా? ఆయన శరీరంలో ఒక భాగం అయ్యామా? మారు మనసు పొందామా? మారు మనసు తగినట్టు బ్రతుకుతున్నామా? దేవుని ఆనందమే మన ఆనందమా? దేవుని ప్రేమ మనలో నివసిస్తూ ఉందా? దేవుని భారం మనం పంచుకుంటున్నామా? దేవుని చిత్తం మనం చేస్తున్నామా? ఎవరి ఆనందం కోసం బతుకుతున్నాం? ఎవరి ఆనందం కావాలి? నీ ఆనందమా? దేవుడి ఆనందమా? ఎవరి ఇష్టం జరగాలి? నీ ఇష్టమా? దేవుని ఇష్టమా? తలలు దించండి, ప్రార్థన చేద్దాం. దేవుని ఇష్టమా? మీ ఇష్టమా? దేవుని సంతోషమా? నీ సంతోషమా? ఇది ఒక పండగ కాదు, ఇది ఒక అనుభవం. ఆయన మన జీవితాల్లో పుట్టడం, మన హృదయంలో నివసించడం, స్వేచ్ఛగా మనకు తండ్రిగా బ్రతకడం, ఆయన జీవం ఈ లోకానికి పంచే భారం, ఇదొక అద్భుతమైన అనుభవం. ఎవరు చెప్పాడు అసలు కొత్త బట్టలు వేసుకోమని? ఎవరు చెప్పారు? ఎక్కడుంది బైబిల్లో? ఇశ్రాయేలీలు కూడా అన్నిలకిలాగా ఆచరించారు.
దేవునికి శత్రువులు అయిపోయారు. ఆయన దరిద్రుడు అయింది మనల్ని ఐశ్వర్యవంతులు చేయటానికి కాదు, ఆత్మీయమైన ఐశ్వర్యవంతులు చేయటానికి. ఆయన చేతిలో చెయ్యి వేసి ఒక తండ్రి బిడ్డగా బ్రతకడానికి. క్రైస్తవ్యం ఎంత కిందకి దిగజార్చారు. నువ్వు కూడా ఆ గుంపులోనే ఉంటావా? లేకపోతే జీవితం ఏమన్నా మార్చుకుంటామా? ఏది మంచో, ఏది పరిశుద్ధమైందో, ఏది పవిత్రమైందో, ఏది అపవిత్రమైందో, ఏది మరణమో, ఏది జీవమో మన ముందే ఉన్నాయి. అనేకులు పరిగెడతేటట్టు విశాల మార్గంలో పరిగెడతామా, లేక కొందరే ప్రవేశించే ఆ ఇరుకు మార్గంలో వెళ్తామా? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. మన హృదయం ఆయన హృదయంతో కలవాలి, మన తలంపులు ఆయన తలంపులతో కలవాలి, మన మనసు ఆయన మనసుతో కలవాలి, మన ఇష్టం ఆయన ఇష్టంతో కలవాలి. దీనురాలైన మరియా ఏం చెప్తుంది మనకి? ఆయన దీనుడు, ఆయన దీనుడు. బైబిల్లో ఉంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు ఆయన్ని చేర్చుకోలేదు. ఎలా ఉన్నాం మనం? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, వ్యాపారమైన లోతైన వెడల్పైన సముద్రం కంటే లోతైన మీ అనంతమైన ప్రేమను ఈ క్రైస్తవ్యం అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఇంకా గాయపరచకుండా, బాధ పెట్టకుండా ఈ ప్రజలను ఆపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి దినము నేను నమ్మిన బిడ్డలు మీ జన్మ, మీ మరణ సాదృశ్యంలో మేమును ఐక్యమై నూతన జీవం గలవారమై జీవించటానికి ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి హృదయాన్ని పరిశుద్ధాత్మదేవ మీరు తాకమని ప్రార్థిస్తూ, మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.